అప్పర్ భద్రా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందన్నమాట. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ KWDT ఒక చుక్క నీటి కేటాయించకపోయినా, KWDT తీర్పు అమల్లోకి రాకపోయినా 29 TMC నీటిని తరలించి దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంతో కర్ణాటక సర్కార్ అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రా ప్రాజెక్టుకు కేంద్రం లైన్ క్లియర్ జారీ చేసిందన్నమాట. అంటే అప్పర్ భద్రాకు లైన్ క్లియర్ అయిందన్నమాట. కృష్ణా జలాల ట్రిబ్యునల్లోని ఒక్క చుక్క నీరు కేటాయించలేదన్నమాట అప్పర్ భద్రకి. ఈ అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా దాదాపు 30 TMC నీటిని తరలించి దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంతో కర్ణాటక సర్కారు అప్పర్ భద్రకు లైన్ క్లియర్ చేసిందన్నమాట. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతలోని విచారణలో ఈ ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయాన్ని 21,167 కోట్లకు ఆమోదించారు. దీనికి సంబంధించిన సమావేశ మినిట్స్ వివరాలను CWC కూడా విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 2023 ఫిబ్రవరి 7 సుప్రీంకోర్టులో నాటి ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే కేంద్ర అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే ఆల్మట్టి డ్యాంను ఎత్తు పెంచేసి 130 TMC కృష్ణా జలాలు మళ్లించడానికి కర్ణాటక సర్కారు సర్వేంగా అడుగులు వేస్తుంది. తాజాగా అప్పర్ భద్ర ప్రాజెక్టును కేంద్ర అనుమతి ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం నాగార్జున సాగర్లపై ఈ ప్రాజెక్టులపై ఆధారపడిన రైతాంగానికి తీవ్ర నష్టం కలిగినట్లుగా అవుతుందన్నమాట. ప్రధానంగా తుంగభద్ర జలాలపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్నగర్లోని రాజోలిబండ మళ్లింపు పథకం రైతాంగానికి పెద్ద దెబ్బని అధికార వర్గాలు కూడా చెప్తున్నాయన్నమాట. ఈ అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల ఈ రాజోలిబండ మళ్లింపు పథకానికి పెద్ద దెబ్బ అన్నమాట. తుంగభద్ర డ్యాముకు ఎగువన 295 TMCలు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని KWDT స్పష్టం చేసింది. 1980 నుంచి 81 నాటికే 319 TMCలు కర్ణాటక వినియోగిస్తున్నట్లు ఈ కృష్ణా ట్రిబ్యునల్ 2 కూడా తేల్చింది. ఈ 30 TMCలు ఆవిరి నష్టాల పన్ను తరలించేలా అప్పర్ భద్ర ప్రాజెక్టును 2015 కర్ణాటక చేపట్టింది. 2019 మార్చి నాటికే 4,830 కోట్లకు ఈ ప్రాజెక్టు వ్యయం చేసి అప్పర్ తుంగ నుంచి భద్రా ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువతో పాటు భద్రా నుంచి వాణి విలాస రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులు కూడా కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్ భద్ర ద్వారా 2019-26 వరకు 3.8 TMCలు వాణి విలాస రిజర్వాయర్ తరలించాలని అనుకుందన్నమాట. ఇప్పుడు ఈ అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కట్టినా సరే మన తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా చూడాలంటే IDF ఏర్పడక తప్పదన్నమాట. నీటి కేటాయింపు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారన్నమాట. అప్పర్ భద్రకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, AP, తెలంగాణ అభిప్రాయాన్ని CWC తీసుకోవాలి. కానీ రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020 డిసెంబర్ 24న CWC సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగరం ఛానళ్ళు తుంగభద్ర ఆనకట్ట ఆధునీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని, ఈ బిజినెస్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని, ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడం అంటే కోర్టు ధిక్కారానికి పాల్పడమని పేర్కొంటూ వైఎస్ జగన్ నేతృత్వంలోని గత AP ప్రభుత్వం CWCకి 2020 డిసెంబర్లోనే లేఖ రాసింది. ఈ అభ్యంతరాన్ని CWC తోచిపుచ్చింది కూడాను. CWC నివేదిక ఆధారంగా అప్పర్ భద్రకు 2018-19లోని ధరల ప్రకారం 16,125 కోట్లతో చేపట్టేందుకు 2021 మార్చి 25న కేంద్ర జలశక్తి శాఖ పెట్టుబడి అనుమతి కూడా ఇచ్చింది. ఈ ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని హైపర్ కమిటీ 2021 నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ఈ ప్రాజెక్టు నీటి కేటాయింపులు లేవని, దానికి జాతీయ హోదా ఇవ్వకూడదని నాటి కేసీఆర్ సర్కార్తో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. కానీ వాటిని దాఖలు చేసి 2022 ఫిబ్రవరి 15 అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. ఈ వర్షాభావం వస్తే రాష్ట్రానికి కష్టం అన్నమాట. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే తుంగభద్ర డ్యాంకు శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంలో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితి ఏర్పడితే దిగువ వరద ప్రవాహం వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఈ అప్పర్ భద్ర ప్రాజెక్టు కడితే తుంగభద్ర డ్యామ్కి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతుందన్నమాట. అందుకనే అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తారు అన్నమాట అప్పర్ భద్ర ప్రాజెక్టు గురించి. అప్పర్ భద్ర ప్రాజెక్టు కట్టిన కర్ణాటకకి మేలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.